10 ఆజ్ఞల దేవుడు అంటున్నాడు, నేను నీకు పోషిస్తాను, దొంగతనము చెయ్యొద్దు, దొంగతనము చెయ్యొద్దు. ఈరోజు చాలామంది డబ్బు, రెండో కేటగిరీ ఏంటో సార్ సమయం. ఇంకొకరి సమయాన్ని దోచేసుకుంటారు, ఇంకొకరి సమయాన్ని దొంగిలించుకుంటారు. ఇంకొంతమంది ఎట్లా అంటే ది స్టీల్ అఫెక్షన్స్ అంట. ఇతరులకి రావాల్సిన ప్రేమ, ఇతరులకు రావాల్సిన ఆ మంచి కార్యాలు. కొంతమంది ఎంత సెల్ఫిష్ పీపుల్ తెలుసా? ఎవరినో ఇష్టపడితే వీరికి వస్తున్నాను, నేను ఇష్టం కాదంటావా? అయితే ట్విస్ట్ ఇట్. నీకు రాకూడదు, నీకు జరగకూడదు, నీకు ఉండకూడదు. వాట్ ఆర్ యూ? స్టీలింగ్ దేర్ జాయ్, స్టీలింగ్ దేర్ పీస్, స్టీలింగ్ దేర్ లవ్, స్టీలింగ్ వాట్ బిలాంగ్స్ టు దెమ్. యు ఆర్ అ థీఫ్, యు ఆర్ అ థీఫ్. ఈరోజు డబ్బు అంటే ఏదో, ధనం అంటే ఏదో, బంగారం అంటే అవే చూస్తున్నామేమో. ఇవన్నీ కూడా దేవుడి వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు బైబిల్లో దీని ప్రకారమే శిక్ష ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఈరోజు చాలామంది ఇతరులది సంబంధించింది, ఇతరులది, నీది కానిది నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. ఈరోజు మీకు ఒక సలహా, మీ ఇంట్లో కానీ మీది కానిది ఏదన్నా ఉంటే రిటర్న్ ఇట్. ఏమనుకుంటారు? నన్ను చెప్పు, తల ఉంచుకుని పిచ్చి పని చేశాను, సారీ, నేను చేసింది తప్పు, సారీ,